ఏందో ఏమో ఎలక్షన్లు రాగానే లీడర్లు యాక్టర్ల తీరే మారిపోతారు. ఉత్తప్పుడు మాకు ఈ బాధ ఉంది సార్ జర ఆదుకోరి అని నెత్తినోరు కొట్టుకున్నా మర్రి చూడనోళ్ళు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయంటే చాలు పిలిచి పిలిచి దగ్గరికి పోయి మరి అరుచుకుంటారు. చెప్పురమ్మా ఏం బాధలున్నాయి మీకు, మేమున్నాం, ఈ అన్నున్నాడు, ఏమున్నా నాకు చెప్పుర్రి నేను చూసుకుంటా అని ఎక్కడలేని హామీలు ఇస్తుంటారు. ఇప్పుడు ఆంధ్రలా పంకపాటి లీడర్ల ఖాతా చూస్తే గిట్లనే ఉన్నది. ఇచ్చంత్రం ఏందంటే కార్యకర్తలు వంచే కరపత్రాలు సీదా లీడరే వంచుతున్నాడు. ఇంతకీ ఎవలా లీడర్ అంటే నిత్య ఏదో ఒక సీన్ తోని వార్తలల్లా సోషల్ మీడియాలుండే అంబట్ సారు మళ్ళా వార్తలల్లా గిరికలు కొడుతుండగా ఇది చూడుర్రి రోడ్డు పంటి పోతున్న బస్సు నాపి పాంప్లెంట్లు వంచుకుంటా మాకే ఓటేయాలి అనుకుంటా ప్రచారం చేస్తున్నాడు. సత్తెనపల్లిలో ఆర్టీసీ బస్ ఎక్కి మా సర్కార్ వస్తే ఎటువంటి సంక్షేమ పథకాలు ఇస్తామో అనుకుంటా మనిషికి చెప్పిండు. గిట్లనే అంబటన్న అభిమానులు వాళ్ళ అభిమానాన్ని ఆపుకోలేక ఆవేశంతో వీడియో తీసి సోషల్ మీడియాలో ఎక్కిచ్చేసరికి పంకపాటోళ్ళంతా ఎన్కేసుకొస్తే గివెన్ చిల్లరేషాలు పోయేటోళ్ళని సుతీడుస్తలేరుగా. ఓరక్క ఆఖరికి బస్సులను కూడా ఇడుస్తలేరు, ఇదెక్కడి ప్రచారం అనుకుంటూ అరుచుకుంటున్నారు ప్రతిపక్ష పోలు. ఎవ్వలెన్నన్నా అనుకోని మొన్ననే చీరలు వంచి ఓట్లు నా అకౌంట్లు వేసుకుందామంటే ఈడీ వాళ్ళు వచ్చి వాళ్ళ అకౌంట్లు వేసుకున్నారు. ఇక ఆలస్యం చేసేది లేదని కరపత్రాలు పట్టుకొని గిట్ల ఎన్నికల ప్రచారానికి కదం దొక్కిండు. ఈ తాప మల్ల గెలిచి గద్దెనెక్కాలని అధికార వైసీపోలు గింతగనం తిప్పల పడుతున్నారు. మళ్ళా ఓట్లేసే ఓటర్లు ఆఖరికి ఏం చేస్తారో రిజల్ట్ వచ్చేదాకా ఎవ్వరు చెప్పలేరు. ఎలక్షన్లల్లా అన్ని కులాలకు సమానంగా టికెట్లు వంచి తేడా రాకుండా చూసుకుంటాయి పార్టీలు. ఏ పార్టీలైనా మొదలు రెడ్లకే పెద్ద పీటేస్తారు, అటు వెనక రావులకు, ఆ తర్వాత బీసీలకు ఎస్సీలకు ఇస్తారు. పార్టీలన్నీ బీసీ మంత్రమే జపించిన సీట్లు ఇచ్చేటప్పుడు మాత్రం బిచ్చం వేసినట్టే చేస్తుంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ లో గదే నడుస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సమాజంలో బీసీల జనాభేమో సముద్రంలో నీళ్ళంతుంటే బీసీలకు రాజకీయ పార్టీల సీట్లు మాత్రం శంశల నీళ్ళన్నే ఇస్తుంటాయి పార్టీలు. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా గదే నడుస్తుందని తెప్పి ఓడుస్తారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా కాంగ్రెస్ లో సామాజిక న్యాయానికి కరువు వచ్చిందనే అంటున్నారు. ఇప్పటిదాకా ఇచ్చిన ఎంపీ సీట్లల్లా మాదిగ, యాదవ, గౌడ సామాజిక వర్గాలకు ఒక్క ఎంపీ టికెట్ దక్కలేదని ఆ కులాల లీడర్లు గుర్రుమంటుర్రు. నాగర్ కర్నూలు ఎంపీ సీటు మాల సామాజిక వర్గంలో ఉన్న మల్లు రవి సార్కి ఇచ్చిరు గాని మాదిగ సామాజిక వర్గంలో ఉన్న సంపత్ కుమార్ సార్కు మొండు చేయి చూపించిరని ఆ వర్గం నేతలు మండిపడుతురట. అటు పెద్దపల్లి టికెట్ కూడా మాల వర్గానికి చెందిన గడ్డం వంశీకృష్ణకే ఇచ్చిరు. ఇక పోని వరంగల్ టికెట్ అన్న మాదిగ సామాజిక వర్గానికి ఇస్తారని ఆ వర్గం నాయకులు ఆశలు పెట్టుకుంటే బైండ్ల వర్గానికి ఇచ్చి ఈడ కూడా మాదిగలకు అన్యాయం చేసిరని అంటుర్రు. ఇప్పటిదాకా ప్రకటించిన 14 ఎంపీ సీట్లల్లా యాదవ, గౌడ కులాలకు ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా కేటాయించాలి. ఇక ఇప్పుడు కరీంనగర్, ఖమ్మము, హైదరాబాద్ స్థానాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇక కరీంనగర్, ఖమ్మం సీట్లలో ఎవలనేది ఇంకా ఫైనల్ చేయలే. ఒకవేళ చేసినా ఈ బీసీ లీడర్లు అయితే పోటీలో లేరనే అంటున్నారు. కానీ క్షవరమైనాక వివరం బోధపడ్డట్టు ఎన్నికలలో పడ్డ దెబ్బతోటి బీఆర్ఎస్ వాళ్ళు అన్ని కులాలకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే తెలుస్తుంది. వాళ్ళ సీట్ల కేటాయింపులు చూస్తుంటే యాదవ్ కులం నుంచి 2 సీట్లు కేటాయించిండు. అట్లనే గౌడ కులం నుంచి పద్మారావు గౌడ్కి ఇచ్చిర్రు. ముదిరాజ్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ కు సీట్ ఇచ్చిర్రు. మున్నూరు కాపు నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ కి ఇచ్చిర్రు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి కోపుల ఈశ్వర్ కి ఇచ్చిండ్రు. అటు మాదిగ వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కి ఇచ్చిండు. ఇట్లా అన్ని కులాలకు సమానంగా సీట్లు వంచిండు కేసీఆర్ సారు. ఇక కాంగ్రెస్ లో ఈ బ్యాలెన్సింగ్ మిస్ అయిందని అంటున్నారు. మరి ఈ ఎఫెక్ట్ ఓట్ల మీద ఎట్లుంటదో చూడాలిగా.